I'm Dr. Sudhavani, dermatologist and aesthetic skincare specialist, road number 92, Banjara Hills, from Sri Skin Clinic. ఈ రోజు టాపిక్ రైనీ సీజన్ లో హెయిర్ కేర్ ఎలాంటి హెయిర్ కేర్ పాటించాలి అనే దాని గురించి మాట్లాడదు. సో రైనీ సీజన్ లో స్కాల్ప్ ఆయిలీగా అవుతుంది. సో మోర్ ఆయిల్ ప్రొడక్షన్ ఉంటుంది కాబట్టి హెయిర్ కూడా జిడ్డుగా ఉంటుంది. సో రిపీటెడ్ గా హెయిర్ వాష్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి స్పెషల్ గా అంటే మైల్డ్ షాంపూస్ లేదా కొన్ని స్పెషల్ షాంపూస్ ఉంటాయి, అలాంటి షాంపూస్ వాడవచ్చు. రైనీ సీజన్ లో బికాస్ ఆఫ్ హ్యూమిడిటీ వల్ల హెయిర్ అనేది ఫ్రిజీగా డ్రైగా అయిపోతుంది. సో అన్మేనేజబుల్ అవుతుంది. సో మంచి షాంపూస్ అంటే ఫర్ ఫ్రిజీ హెయిర్ లేదా సాఫ్ట్గా అయ్యే షాంపూస్ వాడాలి. తర్వాత ఎక్సెస్ డ్రైయింగ్ అంటే ఎక్సెస్ హీట్ డ్రైని మనం అవాయిడ్ చేయాలి. ఊరికే హెయిర్ డ్రై వాడేసి ఎక్కువ హీట్లో పెడితే హెయిర్ మళ్ళీ డ్యామేజ్ అవుతుంది. సో అలాంటిది అవాయిడ్ చేయాలి. రెయిన్లో తడిచినప్పుడు కూడా హెయిర్ డ్యామేజ్ అవుతుంది. ఎందుకంటే సో రెయిన్ వాటర్ అనేది అసిడిక్ ఉంటుంది కాబట్టి ఇది న్యాచురల్గా హెయిర్ మీద ఉండే ఆయిల్ని తొలగిస్తుంది. సో దీనివల్ల హెయిర్ కూడా డ్రై అవుతుంది, రఫ్ అవుతుంది. ఎక్సెస్ హెయిర్ స్టైలింగ్ ఉంటుంది. సో ఇలాంటి ఎక్సెస్ హెయిర్ స్టైల్స్ కానీ ఎక్కువ హీట్ లేదా ఎక్కువ ఐరనింగ్ ఇలాంటివన్నీ కూడా తగ్గించాలి. రైనీ సీజన్లో మంచి బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి. సో ఇలాంటి జాగ్రత్తలన్నీ పాటిస్తే రైనీ సీజన్లో కూడా మీరు మీ హెయిర్ని చాలా బాగా మెయింటైన్ చేయొచ్చు. ఫ్రిజ్ లేకుండా చక్కగా హెయిర్ని యూ కెన్ మేనేజ్. సో దీని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ కాల్ us, కాంటాక్ట్ us and subscribe our channel. Thank you.